వెల్కమ్ బ్యాక్. లాస్ట్ సెక్షన్‌లో మనం ఫిల్టర్ గురించి డిస్కస్ చేసాం. ఎలా వర్క్ అవుతుంది అని. ట్రూతీ, ఫాల్సీ వాల్యూస్‌తో ఎలా రిటర్న్ చేస్తాం. ట్రూతీ అయితే అరేలో ఐటెమ్ పిక్ అవుతుంది అని, ఫాల్సీ అయితే ఎక్స్‌క్లూడ్ అవుతుంది అని, రైట్? సో నౌ అసలు రియల్ వరల్డ్‌లో ఫిల్టర్‌ని ఎక్కడ యూజ్ చేస్తాం? లెట్స్ సీ వన్ ప్రాక్టికల్ యూజ్ కేస్ ఆఫ్ ఫిల్టర్ ఇన్ రియల్ అప్లికేషన్స్. మనం ఆర్డర్స్ అండ్ ఐటమ్స్ ఎగ్జాంపుల్ యూస్ చేద్దాం. ఇట్స్ వెరీ కామన్ సినారియో ఇన్ ఈ-కామర్స్ యాప్స్ లైక్ బిల్లింగ్ సిస్టమ్స్ ఆర్ ఎనీ రిలేషనల్ డేటా సెటప్. సో స్క్రీన్లో చూస్తే కనుక ఒక డయాగ్రామ్ ఉంది విచ్ యాక్ట్స్ లైక్ ఏ స్కీమా ఫర్ అన్ ఈ-కామర్స్ అప్లికేషన్స్. బేసికలీ వీ హ్యావ్ ఆర్డర్స్ అండ్ ఈచ్ ఆర్డర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ ఆర్డర్ ఐడికి ఒక ఐటమ్ ఉంది, ఇంకొక ఆర్డర్ ఐడి 2కి 2 ఐటమ్స్ ఉన్నాయి. Now if you notice carefully, order on top has ID of 1 and the item associated with it have a property order ID is 1. That's how మనం ఆర్డర్ మరియు దానికి సంబంధించిన ఐటమ్స్ని లింక్ చేస్తాం. ఇది కామన్ ప్రాక్టీస్ ఇన్ రిలేషనల్ డేటాబేస్ అండ్ దట్ ఈస్ హౌ ఈవెన్ అవర్ APIs are structured. In simple terms, if I look at an item, I can ask whose order do you belong to? And the item will say I belong to order with ID 1. So let's imagine for a second, given a very particular order, మనం ఈ ఆర్డర్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ని రిట్రీవ్ చేసి డిస్ప్లే చేయాలనుకోండి యూఐలో. ఎలా చేయొచ్చు అంటారు? అఫ్ కోర్స్ ఫిల్టర్ ఇస్ ద ఆన్సర్. సో కోడ్ రాసే ముందల మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ మనకి ఆర్డర్స్ ఉన్నాయి, ఈచ్ ఆర్డర్కి ఐడీస్ ఉన్నాయి 1 అని 2 అని. అండ్ రైట్ సైడ్ ఐటమ్స్ అరే ఉంది. ఐటమ్స్ అరేలో ఈచ్ ఆర్డర్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. రెండు ఎలా రిలేషన్లో ఉన్నాయి అంటే ఆర్డర్ ఐడి ఈక్వల్ టు 1తో. అండ్ మళ్ళీ మనం పింక్ చూసామనుకోండి కలరు, ఐడి 2 ఉంది, దానికి సంబంధించి కపుల్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఆ రెండిట్లకి ఇది ఏ ఆర్డర్కి సంబంధించింది అంటే ఎలా, మళ్ళీ ఆర్డర్ ఐడి 2తో రిలేషన్ అయి ఉందన్నమాట. I've already put together a small data structure in the code editor referencing the diagram that I've shown you. So మనకి ఆర్డర్ ఉంది విత్ ఐడి 2 అండ్ మనకి ఐటమ్స్ అరే ఉంది అండ్ ఈచ్ ఐటెంలో ఆర్డర్ ఐడి ఉంది, నేమ్ అండ్ ప్రైస్ ఉన్నాయి. ఓకే, సో మన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ ఆర్డర్కి సంబంధించిన ఐటమ్స్ని డిస్ప్లే చేయాలి, రైట్? అప్పుడు మన గోల్ ఏమవుతుంది? ఒక ఫంక్షన్ తయారు చేయాలి, దాని పేరు లెట్స్ సే ఐటమ్స్ ఫర్ ఆర్డర్ ఫంక్షన్. ఐటమ్స్ ఫర్ ఆర్డర్. సో ఇలా, సో ఇట్ షుడ్ టేక్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఆర్డర్ ప్లస్ ఐటమ్స్ లిస్ట్ అండ్ రిటర్న్ ఓన్లీ ద ఐటమ్స్ దట్ బిలాంగ్ టు దట్ ఆర్డర్. అర్థమైందా? సో ఆర్డర్ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఆర్డర్ని తీసుకుంటుంది, ఐటమ్స్ని తీసుకుంటుంది అండ్ మనకేం రిటర్న్ చేయాలి? ఈ ఆర్డర్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే రిటర్న్ చేయాలని. ఓకే, సో ఎలా చేస్తాం? ఫంక్షన్ ఏం చేస్తుంది? ఆర్డర్ని తీసుకుంటుంది, ఐటమ్స్ తీసుకుంటుంది. ఓకే, అండ్ రిటర్న్ ఏం చేస్తుంది? ఐటమ్స్ డాట్ ఫిల్టర్, మన ఇటరేటర్ ఫంక్షన్ వస్తుందా, ఫంక్షన్లోకి ఈచ్ ఐటమ్ వస్తుంది. ఏం రిటర్న్ చేస్తాం? ఐటమ్ డాట్, ఈ రెండిట్లకి రిలేషన్ ఏంటి? కామన్ రిలేషన్ దేంతో లింక్ అయి ఉన్నాయి? ఆర్డర్ ఐడి ఈక్వల్స్ టు ఆర్డర్లో ఐడి, రైట్? ఆర్డర్ డాట్ ఐడి. ఓకే, ఈ ఆర్డర్కి సంబంధించిన ఐటమ్స్ ఇది. సో ఇది మన ఫంక్షన్, ఇది అవుతుంది అనమాట. కన్సోల్ లాగ్ చేసి చూద్దామా? డాట్ లాగ్ ఏం చేయాలి? మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఐటమ్ ఆర్డర్ ఏం పాస్ చేయాలి? ఫస్ట్ ఆర్డర్ పాస్ చేయాలి, తర్వాత మన ఐటమ్స్ పాస్ చేయాలి, అంతే కదా? ఏమొచ్చింది చూడండి రిజల్ట్, దానికి సంబంధించిన ఆర్డర్స్ 2 వచ్చినాయి అన్నమాట.
ఈ ఆర్డర్కి సంబంధించిన ఆర్డర్డ్ ఐటమ్స్ ఏంటి? ల్యాప్టాప్ ఒకటి, కీబోర్డ్ ఒకటి. ఇదొక ప్రైమ్ ఎగ్జాంపుల్ వేర్ వి యూస్ ఫిల్టర్. సో మీరు ఎప్పుడైనా క్లయింట్ సైడ్ అప్లికేషన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ గాట్ ఏ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ దట్ యూ నీడ్ టు ఫిల్టర్ ఇట్ సమ్హౌ, డెఫినెట్లీ టేక్ ఏ లుక్ ఎట్ ద ఫిల్టర్ హెల్పర్. సో ఇప్పుడు బెటర్ ఐడియా వచ్చింది కదా ఫిల్టర్ ఎలా వర్క్ అవుతుంది, ఏ ఏ కేసెస్లో యూస్ చేస్తామని. నౌ లెట్స్ సీ కపుల్ ఆఫ్ కోడింగ్ ఎక్సర్సైజెస్. ఓకే, ఫస్ట్ కోడింగ్ టాస్క్ వచ్చేసి హ్యాండ్లింగ్ పర్మిషన్స్ విత్ ఫిల్టర్. యూజ్ ద ఫిల్టర్ హెల్పర్ టు రిటర్న్ ఓన్లీ ద యూజర్స్ who have the role admin. Store them in filtered users. సో మీరు ఈ ఫిల్టర్డ్ యూజర్స్లోకి ఈ యూజర్స్ అరే యూస్ చేసుకొని మన ఫిల్టర్తో ఓన్లీ అడ్మిన్ రోల్ ఉన్న వాళ్ళని మాత్రమే ఫిల్టర్ చేయాలని. సో ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, ఓన్లీ అడ్మిన్స్ రావాలి మీకు. ఓకే, ఇది టాస్క్ 1. టాస్క్ 2 వచ్చేసి స్లైట్లీ కాంప్లెక్స్ వన్. ఫిల్టర్ ఆపోజిట్, ఎక్స్క్లూడ్ హెల్పర్. Create a custom function called exclude. It should work opposite of filter. If the iterator function returns true, we exclude the item. సో నార్మల్గా మనం ఏంటి, ఫిల్టర్ ఏం చేస్తుంది, ట్రూతీ అయితే పిక్ చేస్తుంది, ఫాల్సీ అయితే ఇగ్నోర్ చేస్తుంది అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ టాస్క్ ఏంటంటే మనకి రివర్స్లో అవ్వాలి, ఎక్స్క్లూడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ ఒక ఇటరేటర్ ఫంక్షన్ ప్రిపేర్ చేసి పెట్టా. దాంట్లో ఏంటి, నాకు ఈ నెంబర్స్ అరేలో ఉన్న గ్రేటర్ దాన్ 25 అంటే 25 అండ్ అబోవ్ ఏమేమి ఉన్నాయి, 30, 40 ఉన్నాయి కదా, అది రిటర్న్ అవ్వాలి. కానీ మీరు ఇప్పుడు రాసే ఫిల్టర్ ఎలా ఉండాలి అంటే రివర్స్ చేయాలి. సో రివర్స్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 10, 20 రావాలి నాకు. సో అర్థమైంది కదా. సో ఇది టాస్క్ 2. అండ్ మన ఇది గిట్ హబ్ జిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. మీకు ఈ క్లాస్కి సంబంధించిన టాస్క్స్ దీంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన టాస్క్ 1 వచ్చేసి ఇది లింక్ ఓపెన్ చేస్తే మీకు స్టార్టర్ కోడ్ ఉంటుంది, కాపీ పేస్ట్ చేసుకొని మీకు నచ్చిన ఎడిటర్లో ట్రై చేయొచ్చు. సొల్యూషన్ కూడా ఉంటుంది కింద, బట్ డోంట్ పీక్ ఎట్ ఇట్. పాత క్లాసెస్లో కూడా చెప్పినట్టు మీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవడానికి టాస్క్స్, నథింగ్ మోర్ దాన్ దట్. ఓకే, సో 2 టాస్క్స్ లింక్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, ట్రై చేయండి. అండ్ అన్లైక్ ప్రీవియస్ క్లాసెస్, నేను నార్మల్గా అయితే ప్రీవియస్ క్లాసెస్లో కోడింగ్ ఎక్సర్సైజెస్ ఇచ్చి నెక్స్ట్ క్లాస్లో సొల్యూషన్స్ చెప్పేవాడిని కదా. సో బట్ ఇక్కడ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సేమ్ క్లాస్లో సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ నెక్స్ట్ సెక్షన్లో న్యూ టాపిక్ పైన మనం స్టార్ట్ చేసేయచ్చు. ఈ సొల్యూషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందర మీరు స్క్రీన్ పాజ్ చేసి మీరు ఈ రెండిట్లకి సొల్యూషన్స్ ట్రై చేసి ఆ తర్వాత ప్లే చేయండి. ఎక్సర్సైజెస్కి నేను ఎలా ఆన్సర్ చేశానో చూడండి. సో ఫస్ట్ టాస్క్ ఏంటి, మనకి ఓన్లీ అడ్మిన్ రోల్ ఉన్న వాళ్ళని మాత్రమే పిక్ చేయాలి. సో మన ఫిల్టర్ హెల్పర్ యూజ్ చేసుకొని ఎలా రాయొచ్చు, యూజర్స్ డాట్ ఫిల్టర్ ఇటరేటర్ ఫంక్షన్, ఈచ్ యూజర్ వస్తాడు అంతే కదా, రిటర్న్ యూజర్ డాట్ రోల్ ఈక్వల్స్ టు అడ్మిన్, అంతే కదా. వచ్చిందా, ఎవరెవరు వచ్చారు, అలీసును చార్లీ వచ్చారు, ఇద్దరు రోల్స్ ఏంటి, అడ్మిన్స్. అదే కదా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఫిల్టర్ ఫంక్షన్ ఇటరేటర్ ఫంక్షన్లోకి యూజర్స్ని ఫిల్టర్ చేస్తున్నాము అండ్ ఈచ్ ఐటమ్ మన ఇటరేటర్ ఫంక్షన్లోకి వస్తుంది. అండ్ మన కండిషన్ ఏంటి, యూజర్ డాట్ రోల్ ఈక్వల్స్ టు అడ్మిన్. సో ఫస్ట్ అలీస్ వస్తాడు, సో కండిషన్ సాటిస్ఫై అయింది, సో ట్రూత్ ఇది, సో పిక్ అవుతుంది. సెకండ్ బాబ్ వస్తాడు, రోల్ ఎడిటర్, సో ఫాల్స్ ఇది, సో పిక్ అవుడు. థర్డ్ చార్లీ అడ్మిన్ కాబట్టి పిక్ అవుతాడు, డేవిడ్ ఫోర్త్ వీవర్ కాబట్టి పిక్ అవుడు. సో ఈ రెండు ఫిల్టర్ అయ్యి మనకు వస్తాయి. ఓకేనా, ఈజీ టాస్క్ కదా, హోప్ఫుల్గా అందరు కరెక్ట్గా రాసుంటారని అనుకుంటున్నా. ఓకే, టాస్క్ 2 ఏంటి, మనం ఫిల్టర్ ఆపోజిట్ ఎక్స్క్లూడ్ హెల్పర్. క్రియేట్ ఎ కస్టమ్ ఫంక్షన్ కాల్డ్ ఎక్స్క్లూడ్. ఇట్ షుడ్ వర్క్ ఆపోజిట్ ఆఫ్ ఫిల్టర్. ఇఫ్ ద ఇటరేటర్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ, వి ఎక్స్క్లూడ్ ద ఐటమ్. సో ఏం చేస్తున్నాడు, లెస్ దాన్ 25, మనకు 25 బిలో ఉన్న నెంబర్స్ కావాలి,
కానీ మన ఎక్స్క్లూడ్ ఫంక్షన్లో ఏం తీసుకుంటున్నాడు, నెంబర్స్ అరే తీసుకుంటున్నాడు. అండ్ ఇటరేటర్ ఫంక్షన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాడు. ఏం ప్రిపేర్ చేసి పెట్టాడు, రిటర్న్ నెంబర్ గ్రేటర్ దెన్ 25 ప్రిపేర్ చేసి పెట్టాడు. సో మనకి ఇప్పుడు మనం ఈ ఎక్స్క్లూడ్ ఫంక్షన్ మనం రాయాలి. ఓకేనా, దాంట్లోకి మనకి ఏమొస్తుంది, నెంబర్స్ అరే వస్తుంది ఆల్రెడీ. అండ్ ఇటరేటర్ ఫంక్షన్ పాస్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఇది యూజ్ చేసుకొని మనం రివర్స్ ఆఫ్ ఫిల్టర్, లైక్ ఆపోజిట్, మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి, ఆపోజిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అన్నమాట. సో ఎలా రాయొచ్చో చూద్దాం. రిటర్న్ అరే, ఈ అరేలోకి కదా వస్తుంది నెంబర్స్, ఈ ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ మన ఇటరేటర్ ఫంక్షన్ ఈచ్ ఐటమ్ వస్తుంది అనుకుందాం. ఐటమ్ రిటర్న్ ఏం చేయాలి, ఇటరేటర్ ఫంక్షన్ రిటర్న్ చేయాలి. ఇటరేటర్ ఫంక్షన్ ఏముంది, నెంబర్ గ్రేటర్ దెన్ 25. ఇటరేటర్ ఫంక్షన్ ఏం తీసుకుంటుంది, ఈ నెంబర్ని తీసుకుంటుంది, ఈచ్ నెంబర్. అంటే మనకి ఈచ్ నెంబర్ ఎక్కడుంది, సో అరేలోనేమో నెంబర్స్ ఉన్నాయి. ఓకే, క్లోజ్గా ఫాలో అవ్వండి. ఈ నెంబర్స్ని ఫిల్టర్ చేసాం, సో ఈచ్ నెంబర్ వస్తుంది. సో మన ఇటరేటర్ ఫంక్షన్ వచ్చేసి ఈచ్ నెంబర్ని తీసుకుంటుంది. సో మనం ఇక్కడ పాస్ చేయాల్సింది ఏంటి, ఐటమ్. ఓకే, పాస్ చేసాం. ఆన్సర్ ఏంటి, 30, 40 వచ్చింది. మనకని ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, 10, 20. సో మనం ఏమడిగాము, రివర్స్ చేయాలి అన్నాం. ఎక్స్క్లూడ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఏవైతే ఇంక్లూడ్ చేయాలో అవి ఎక్స్క్లూడ్ చేయమంటున్నాం. ఓకే, సో ఎలా చేయొచ్చు, సో నార్మల్గా ఫిల్టర్ ఎలా వర్క్ అవుతుంది, ట్రూత్ ఇవి పిక్ చేస్తుంది, ఫాల్స్ ఇవి ఎక్స్క్లూడ్ చేస్తుంది కదా. సో మనం రివర్స్ అడుగుతున్నాం. రివర్స్ అంటే ఏంటి, ట్రూత్ కి ఆపోజిట్ ఏంటి, ఫాల్స్, అండ్ ఫాల్స్ కి ఆపోజిట్ ట్రూత్. సో ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేయాలంటే ఎలా, మనకి మీకు తెలిసే ఉంటది, నాట్ ఆపరేటర్ పెట్టాలి. సో నాట్ ఆపరేటర్ పెడితే ఏమవుతుందంటే ట్రూతీ కాస్త ఫాల్సీ అవుతుంది. సో అప్పుడు ఫాల్సీ ఐటమ్ పిక్ చేస్తుంది. సో మారిపోయింది చూసారు అవుట్పుట్, 10, 20 వచ్చింది. ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అర్థమైంది అనుకుంటున్నా. హోప్ఫుల్లీ లిటిల్ కాంప్లెక్స్, బట్ హోప్ఫుల్లీ ఇది కూడా క్లోజ్గా మన S6 కోర్స్ ఫాలో అవుతే గనక హోప్ఫుల్గా మీరు ఇది సాల్వ్ చేసి ఉండాలి. మీకు ఇంకా క్లియర్గా ఫిల్టర్స్ పైన ఇంకా ఐడియా రాలేదు అంటే క్లాస్ 9 ప్రీవియస్ క్లాస్ కూడా ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేయండి. ఆల్ రైట్, సో ఈ క్లాస్లో మనం ఫిల్టర్ని రియల్ వరల్డ్లో ఎలా యూస్ చేయాలో చూసాం, ప్లస్ కొన్ని కోడింగ్ ఎక్సర్సైజెస్ కూడా సాల్వ్ చేసాం. నెక్స్ట్ సెక్షన్లో వి మూవ్ ఆన్ టు అనదర్ అరే హెల్పర్ కాల్డ్ ఫైండ్. ఫిల్టర్ లాగా ఫైండ్ కూడా మనకి న్యూ అరేలో ఐటమ్స్ రిటర్న్ చేస్తుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ మల్టిపుల్ మ్యాచింగ్ ఎలిమెంట్స్, ఇట్ విల్ రిటర్న్ జస్ట్ ద ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. సో నెక్స్ట్ క్లాస్లో వీ విల్ ఎక్స్ప్లోర్ హౌ అండ్ వెన్ టు యూజ్ ద ఫైండ్ హెల్పర్. థ్యాంక్ యూ.